మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని అందరూ అడిగేటటువంటి ఒక కీలకమైనటువంటి అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. బ్రేక్ఫాస్ట్ అల్పాహారం మానేస్తే నిజంగా బరువు తగ్గుతారా? దీన్ని టెక్నికల్గా తెలుసుకుందాం. బరువు తగ్గటానికి చాలామంది ఆశగా చేసేటువంటి ప్రయత్నాలలో ఈ అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ మానేయటం అనేది ఒకటి. చూడండి, రాత్రి పొడవునా ఉపవాసంలో ఉన్న మన శరీరానికి మరుసటి రోజు శక్తిని, జీవక్రియని అందించే తొలి ఆహారం ఏమిటి? ఈ ఉదయం పూట బ్రేక్ఫాస్ట్. అందుకే బ్రేకింగ్ ద ఫాస్ట్ అంటారు. అయితే ఈ ఆధునిక పోకడ ఆయుర్వేద దృక్పథానికి ఏ మేరకు సరిపోతుంది? ఇది మనం తెలుసుకోవాలి. ఆయుర్వేదంలో అగ్ని అంటే జీర్ణశక్తి సిద్ధాంతం అనేది చాలా కీలకం. ఉదయం సమయానికి తగిన తేలికైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం ద్వారా ఈ అగ్నిని మళ్ళీ మనం మండించటం, సమర్థవంతమైనటువంటి జీవక్రియకు ఇది పునాది వేయటం జరుగుతుంది. అల్పాహారం మానేయటం వల్ల ఈ అగ్ని మందగిస్తుంది. శరీరంలో ఆమం అంటే విషతుల్యాలు పెరిగిపోవటానికి ఇది దారి తీయొచ్చు. దీంతో ఏం జరుగుతుంది? బరువు తగ్గడానికి బదులుగా స్థూలకాయం అంటే స్థౌల్యం పెరిగేటువంటి అవకాశం ఉంటుందని పురాతన ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. కేవలం బరువు తగ్గటం ఒక్కటే కాకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అంటే స్వాస్థ్యం కోసం ఆహారం తాలూకు సమయాన్ని, స్వభావాన్ని అర్థం చేసుకోవటం అనేది చాలా అవసరం. ఈ సందర్భంగా అసలు అల్పాహారం మానేస్తే ఏం జరుగుతుంది? ఇది మనం తెలుసుకోవాలి. మీరు ఉదయం భోజనం తీసుకోలేదనుకోండి, అప్పుడు రాత్రి ఉపవాసం తాలూకు ఆ వ్యవధి పెరుగుతుంది. తాత్కాలికంగా ఇది మీ రోజువారీ క్యాలరీని తగ్గిస్తుంది. అందుకే కొంతమంది బరువు తగ్గటానికి ఇది ఉపయోగపడుతుందని నమ్ముతారు. కానీ ఇక్కడ ఒక ప్రధాన సమస్య ఉంది. బ్రేక్ఫాస్ట్ మానేసినంత మాత్రాన మీరు రోజు మొత్తంలో తక్కువ తింటారు అన్న గ్యారంటీ లేదు. కొన్ని అధ్యయనాల ప్రకారంగా అల్పాహారం మానేసిన వాళ్ళు తర్వాత రోజులో అంటే అదే రోజు ఆ తర్వాత టైంలో ఈ అలవాట్లకు మరీ ఎక్కువగా లోనవుతూ ఉంటారు. అంటే ఇంకా ఎక్కువ తింటూ ఉంటారు. సాయంత్రం వేళ అతిగా తినటం, సరైన పోషకాలు లేని స్నాక్స్ని అనాలోచితంగా ఎక్కువ క్యాలరీ ఉన్న వాటిని తినేయటం, అలాగే ఉదయం తక్కువ శక్తిగా ఉండటం, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ తినలేదు కాబట్టి దీంతో తలనొప్పి రావటం, చిరాకు ఉండటం, మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి ఏదో ఒకటి అనాలోచితంగా తినేయటం, ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొందరికి ఇది అంటే బ్రేక్ఫాస్ట్ మానేసినప్పటికీ కూడా ఏదో కాస్త తాత్కాలికంగా దానివల్ల ఉపయోగం అనిపించినప్పటికీ కూడా చాలామంది మాత్రం తర్వాత పూట ఎక్కువ క్యాలరీలని తినేటటువంటి రిస్క్ ఉంది. ఈ సందర్భంగా అసలు సైన్స్ ఏం చెబుతుంది? ఇది తెలుసుకోవాలి. ఈ విషయం మీద పరిశోధన ఫలితాలు నిజానికి మిక్స్డ్గా ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి. కొన్ని అధ్యయనాలేమో అల్పాహారం తినే వాళ్ళకి ఆరోగ్యకరమైన శారీరక బరువు, మెరుగైనటువంటి ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే రక్తంలో చక్కెర నియంత్రణ ఉంటుందని సూచిస్తున్నాయి. ఇంకొన్ని పరిశోధనలు ఏమో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఉపవాస పద్ధతిలో భాగంగా అల్పాహారం మానేయటం అనేది ఆ క్యాలరీ నియంత్రణకి ఇంకా బరువు తగ్గడానికి తోడ్పడుతుందని చెబుతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు ఆ రోజు మిగిలిన సమయంలో తీసుకునేటువంటి ఆహారం పైన పూర్తి నియంత్రణ కలిగి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అంటే మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు, చేసిన తర్వాత ఆ విండో పీరియడ్ ఉంటుంది కదా, అప్పుడు తింటారు. ఆ తినేదాని మీద కంట్రోల్ ఉండటం అనేది చాలా అవసరం. కాబట్టి ఇది వ్యక్తి తాలూకు ఆహారపు అలవాట్లు, జీవన శైలి, ముఖ్యంగా జీవక్రియ రేటు పైన ఆధారపడి ఉంటుంది. సరే, ఇంతకీ ఎలాంటి అల్పాహారం ముఖ్యం? ఇది తెలుసుకోవటం ముఖ్యం. మీరు మీ రోజుని చక్కెర ఎక్కువగా ఉండేటటువంటి ఆ సిరియల్స్ కానీ లేదా తీయటి కాఫీతో కానీ మొదలుపెట్టారనుకోండి, అంటే బాగా క్యాలరీస్ ఉండేటటువంటి చక్కెర ఎక్కువ ఉండేటటువంటి మీరు బియ్యం కానీ గోధుమలు కానీ ఇలాంటి వాటితోటి లేదా పేస్ట్రీలు లేదా బాగా పంచదార కలిపినటువంటి కాఫీతో స్టార్ట్ చేశారనుకోండి, మీరు బ్రేక్ఫాస్ట్ తింటే అది బరువు తగ్గటానికి మీకు సహాయపడదు, పెరగటానికి కంట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి అసలు ముఖ్యం ఇక్కడ ఏమిటి అంటే మీరు ఏం తింటున్నారు అనేది. కాబట్టి బ్యాలెన్స్డ్గా సమతుల్యంగా ఉండేటువంటి అల్పాహారంలో మీకు కొన్ని అంశాలు ఉండాలి. ఏమిటవి? కొవ్వు తక్కువ ఉండేటువంటి ప్రోటీన్ ఉండాలి. ఉదాహరణకు గుడ్లు, అలాగే పెరుగు. అంటే వెన్న తక్కువ ఉండేటువంటి పెరుగు ఉందనుకోండి, గుడ్లు ఉన్నాయనుకోండి, అది మీరు ఉదయం అల్పాహారంగా తీసుకోవచ్చు. అలాగే హోల్ గ్రెయిన్ అంటారు, అంటే సంపూర్ణ ధాన్యాలు, ఉదాహరణకు ఓట్స్ కానీ, బ్రౌన్ బ్రెడ్ కానీ, టోస్ట్ కానీ ఇలాంటివి. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉండాలి. అంటే ఏమిటి? ఉదాహరణకు బాదం, లేకపోతే అవకాడో ఇలాంటివి. ఎందుకంటే వాటితో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ మన శరీరానికి అందాలి కదా, ఏడీఈకి అని. కాబట్టి ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా బ్రేక్ఫాస్ట్లో ఉండాలి. బెస్ట్ తాజా పండ్లు ఉండాలి. అలాగే హాఫ్ బాయిల్డ్ కూరగాయలు ఇలాంటివి కూడా ఉండాలి. ఇలాంటివన్నీ మీ ఆహారంలో మీరు తీసుకున్నారనుకోండి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో, ఇవన్నీ మిమ్మల్ని ఎక్కువ టైము కడుపు నిండినట్టుగా ఫీలింగ్ని ఇస్తాయి. కడుపు నిండుగా ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతాయి. ఇవన్నీ రోజు మొత్తం అకస్మాత్తుగా వచ్చేటువంటి
ఆకలి కోరికలను ఇది తగ్గిస్తుంది. ఇవన్నీ బరువు నియంత్రణకి మద్దతునిస్తాయి. ఇదే సందర్భంగా అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, అల్పాహారం దీనికి రిలేషను అసలు దీని గురించి కూడా కాస్త తెలుసుకోవాలి. కొంతమంది 16:8 లాంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పద్ధతిని అనుసరిస్తున్నారు. బాగా ఫేమస్ అయినాయి. 16 అవర్స్ ఏమో నథింగ్ బై అవుతుంటారు, 8 అవర్స్ పాటు విండో పెట్టి తింటారు. దీంట్లో వీళ్ళు అల్పాహారాన్ని మానేసి ఈ 8 గంటల కాలంలోనే ఆ భోజనాలు ఇలాంటి వాటి అన్నింటినీ తీసుకుంటూ ఉంటారు. ఉదయం ఆకలి అనిపించిన వాళ్ళకి నిజానికి ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇది అందరికీ సరిపోకపోవచ్చు. దీంట్లో ప్రధాన విషయం ఏంటంటే ఈ ఉపవాస సమయం తర్వాత వచ్చేటువంటి ఆ భోజన సమయాలు ఉన్నాయి కదా, 8 అవర్స్ అతిగా తింటారు. అతిగా తినడాన్ని తప్పించడం చాలా ముఖ్యం. చాలామంది భోజనం మానేయడం స్టార్ట్ చేసినప్పుడు ఇక ఆ తర్వాత ఉండేటువంటి 8 అవర్స్ విండో పీరియడ్లో చీట్ డే లాగా, చీట్ టైం అని ఎక్కువ తినేస్తూ ఉంటారు. దీంతో ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఈ సందర్భంగా అసలు ఆయుర్వేద మార్గం ఏమిటి, అగ్నిని పెంచడానికి, ఆకలిని తగ్గించుకోవడానికి పద్ధతులు ఏమిటి, ఇది తెలుసుకుందాం. మీ జీవక్రియ అంటే అగ్నిని మెరుగుపరచుకోవడానికి, అల్పాహారం కోసం, ఆకలి కోరికల్ని కంట్రోల్ చేయడం కోసం ఆయుర్వేద సలహాలు, అలాగే ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది ఉదయం పూట ఉషా జలపానం అంటే ఉదయం నీరు గురించి. పరిగడుపున 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళని తాగడం అలవాటు చేసుకోండి. ఇది జీర్ణక్రియని శుద్ధి చేస్తూ అగ్నిని ఉత్తేజపరుస్తుంది. కాస్త తేనె అంటే 1 టీ స్పూన్ తేనెని, అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకున్నాను అనుకోండి నీళ్ళకి, ఇంకా మంచిది. ఇక జీర్ణక్రియని ఇంప్రూవ్ చేసే ఒక టీ గురించి మీరు తెలుసుకోవాలి. 1 చిన్న అల్లం ముక్క తురుము, అలాగే చిటికెడు జీలకర్ర, కొద్దిగా వాము కలిపి వీటన్నిటిని వేడి నీళ్ళకి వేసి బాయిల్ చేసి టీలా తాగండి. ఇది ఆమాన్ని అంటే విషతుల్యాల్ని తొలగించేసి జీర్ణశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అన్నిటికీ మించి తేలికైన అల్పాహారం చాలా ముఖ్యం. ఉదయం పూట సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోండి. ఉదాహరణకు పెసర్లతో చేసిన ఉప్మా, లేదా పెసలు పాత బియ్యం కలిపి చేసుకున్నటువంటి కిచిడి, లేదా పప్పులతో చేసినటువంటి దోశ అంటే పెసరట్ లాంటివి. ఇలాంటివి ఒక మంచి ఆప్షన్. ఆయుర్వేద ప్రకారంగా భోజనంలో ఈ పప్పులు అంటే లెగ్యూమ్స్ని తీసుకుంటే సంతృప్తినిస్తూ కఫాన్ని వీటిని సమతుల్యం చేస్తాయి. ఇక త్రిఫలా ఉపయోగం కూడా ఉపయోగపడుతుంది. నిద్రకి ముందు 1 టీ స్పూన్ త్రిఫల పొడిని గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటే పేగు కదలికలు మెరుగుపడి బరువు నియంత్రణకి మద్దతుని ఇస్తాయి. చివరగా ఈ అల్పాహారం మానేయటం అనేది బరువు తగ్గటానికి స్వయంచాలక పరిష్కారం కాదు అనేది మీకు చెప్పాలి. చాలామందికి ఇది తర్వాత అతిగా తినటాన్ని, అనారోగ్యకరమైన ఎంపికలు చేసుకోవటానికి దారితీస్తూ ఉంటుంది. ఈ మొత్తం మనం డిస్కషన్లో ఆయుర్వేదంలో ఉండేటువంటి ప్రకృతి అంటే శరీర తత్వం సిద్ధాంతం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రతి వ్యక్తి శరీరం వేరు, వీఆర్ జెనెటికల్లీ డిఫరెంట్. వాళ్ళ జీర్ణశక్తి అంటే అగ్ని వేరుగా ఉంటుంది. వాతపిత్త కఫ తత్వాలు ఉన్నప్పుడు అల్పాహారాన్ని తీసుకోవాల్సిన అవసరం వేరువేరుగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఒకవేళ మీది వాతం లేదా పిత్త తత్వాలు ఉన్నాయనుకోండి, అప్పుడు సమయానికి ఆహారం తీసుకోలేదనుకోండి, అప్పుడు మీకు త్వరగా అలసట వచ్చేస్తుంది, చిరాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మితాహారం అంటే కొలతతో కూడినటువంటి ఆహారం, అలాగే పథ్యం అంటే శరీరానికి తగిన ఆహారం అనే ఆయుర్వేద నియమాలను అనుసరించడం చాలా ముఖ్యం. మీ శరీరం చెప్పే మాటని మీరు వినండి. మీకు ఆకలి వేసిందనుకోండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. కేవలం ఎప్పుడు తింటున్నాం అనే దానికంటే ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అంటే మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. ఇది మన అగ్నికి ఎలా ఉపయోగపడుతుంది అనే దానిపైన దృష్టి పెట్టడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆరోగ్యకరమైన బరువుని మనం సాధించగలం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.